మరి జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు రాజు గారు? గవ్వలు చేస్తున్నాను. హాట్ గవ్వలా? జీలకర్ర గవ్వలు. ఓ జీలకర్ర ఫ్లేవర్ లోనా? అవునండి. ఓకే ఓకే అండి. మరి జీలకర్ర గవ్వలకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. జీలకర్ర గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 2 కప్పులు, వేయించిన జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి. మరి జీలకర్ర గవ్వలకు కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ముందుగా మనం పిండి కలిపేసుకుందాం. సో కొంచెం కాచిన నూనె కూడా మనకు అవసరం వస్తుంది. ఓకే. సో దానివల్ల మనకు లోపల కొంచెం ఆ గుల్లతనం అనేది వస్తుందండి. కొద్దిగా ఆయిల్, అలాగే ఒక బౌల్లో మైదా. సో ఇక్కడ వేయించిన జీలకర్ర అండి. ఓకే. పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం ఘాటు ఉంటే కూడా బాగుంటుంది. సో కొంచెం కలర్ అయితే మన కలర్ కావాలంటే మనం కాస్త కారపొడి వేసుకోవచ్చు, ఎర్రకారం వేసేసుకోవచ్చు. సరిపడా ఉప్పు. ఓకే. అలాగే మనం ముందుగా వేడి చేసేసుకున్న ఆయిల్ అండి. ఓకే. సో ఈలోగా ఆయిల్ కూడా వేడి పెట్టేసుకున్నామండి. సో అది వేడయ్యేలోపు మనం ఈ ప్రాసెస్ కూడా మనకు రెడీ అవుతుంది. ఆయిల్ వేసాం కదా, అది ఉండలు లేకుండా బాగా ముందుగా కలిపేసుకోవాలి. సో దాంతోపాటు ఈ పిండి కూడా మొత్తం ఆయిల్ పట్టేస్తుంది. సో ఇది బాగా కలిపిన తర్వాత అప్పుడు మనం నీళ్లు వేసేసుకొని ముద్దలా తయారు చేసుకోవాలి. సో ఇది కొంచెం చపాతీ పిండి కంటే కొద్దిగా గట్టిగానే వస్తుంది. లేకపోతే మరీ మెత్తగా వస్తే మనకి గవ్వ షేప్ లో ఉండదు. మనకి ఒకటి వాటర్ ఇస్తారా? ఈ పిండి వెంటనే రెడీ చేసుకుని కూడా మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు కదా రాజు గారు, నానబెట్టడం అలా ఏం అక్కర్లేదు. చేసుకోవచ్చు అండి. సో ఇది ముద్దలో చేసేసుకోవాలి. ఓకే. సో మీరు కలిపేస్తుంటారా, మేము చిట్కా చూసేస్తాము. ఓకేనండి. ఓకే అండి. ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మామూలుగా వంట చేసేటప్పుడు పొరపాటుగా కాలుతూనే ఉంటుంది. ఇలా కాలినప్పుడు సమయానికి బర్నర్లు అందుబాటులో లేదనుకోండి, కొద్దిగా అలోవెరా జెల్ అంటే మనకి ఇంట్లో పెరట్లో కలబంద కనుక ఉన్నట్లయితే దాన్ని కాస్త గుజ్జులాగా చేసుకుని దాన్ని కనుక ఈ కాలిన గాయం మీద రాసినట్లయితే బొబ్బెక్కదు, గాయం కూడా త్వరగా మానిపోతుంది. ఓకే అండి. చిట్కా చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు గవ్వలు చేసుకోవటం. ఓకే. సో ముందుగా కొంచెం పొడిపిండి వేసేసుకుంటే మనకు దీనికి అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయండి. ఇప్పుడు మనకి మార్కెట్ ఇట్లాంటి చాలా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు ఈ షేప్స్ ఇవన్నీ. అవునండి. వీటికి పెద్ద ప్రాసెస్ అంటే స్వీట్ గవ్వలకైనా కొంచెం ఫ్రై చేసేసుకుంటే మనకు రెడీ అయినట్టు హ్యాపీగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. హాట్ మంచి నిల్వ చేసుకుని కావాల్సినప్పుడు ఈవినింగ్ టైంలో టీ టైంలో తీసుకోవచ్చు. బిస్కెట్స్ లాగా హ్యాపీగా ఇవి కూడా. సో కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఆ గవ్వలు చేసుకోవడం కూడా కొంచెం ఈజీ. కొద్దిమంది కష్టం అనుకుంటారు, ఫస్ట్ ఏం లేదు, 1-2 చేసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి అది అలవాటు అయిపోతుంది హ్యాండ్కి. కొంచెం అటు ఇటుగా వచ్చినా మళ్ళీ తిరిగి దాన్ని మళ్ళీ రిపీట్ చేసేసుకోవచ్చు. మనం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఏం లేదు మనం. సో జీలకర్ర ఫుల్గా కనిపిస్తుంది. అవును, అంటే మనం క్రష్ కూడా చేయలేదు కదా, అలాగే వేసాం కదా. కొంచెం వేయించడం వల్ల మళ్ళీ అక్కడ ఆయిల్లో కూడా కొద్దిగా వేగుతుంది కదా. సో ఆ టేస్ట్ బాగా పట్టేస్తుంది పిండి మొత్తానికి కూడా. కొంచెం స్లో ఫైర్ లో అవుతే మనకి అంటే కొంచెం మందంగానే ఉంటాయి కాబట్టి స్లో ఫైర్ లో చేసుకుంటే బాగుంటుంది. కొంచెం లోపల వరకు బాగా వచ్చి కరకరలాడుతూ బాగుంటాయి మనం తినేప్పుడు. ఓకే. సో కొంచెం స్లోగా వేగి ఆటోమేటిక్గా అవే అలా ఆయిల్ పైకి వచ్చేస్తాయి. సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం కార్వింగ్ చేసుకున్నాం. ఓకే రాజు గారు. ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇది వంకాయ తోడమ కొంచెం దానికి కింద బేస్ లా యూజ్ చేసేసి తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసేసుకోవాలి. ఓకే. కింద విత్ ఆ తొడమలా వచ్చేస్తుంది ఫ్లవర్కి.
సో పెటల్స్ క్యారెట్లో తీసుకుంటున్నాను అండి. సో ముందుగా దీనికి సైడ్లోంచి టూత్ పిక్ పెట్టేసుకోవాలి తోడం పక్క నుంచి. సో ఇలా బెండ్ చేసుకొని ఇలా ఒక్కొక్కటిగా కుచ్చేసుకోవాలి. ఓకే, సో ఎక్కడైతే మనకి ఎండ్ అవుతుందో అప్పుడు ఇక్కడ మనకి ఎంతైతే లెంత్ అవసరం అంత చూసుకొని ఇలా కట్ చేసేసుకుంటే మన కింద నుంచి చూసిన తోడం అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది. సో మధ్యలో టూత్ పిక్ని క్యారెట్తో కవర్ చేసేసాలి. ఓకే, సో ఇలా వస్తుందండి. సో ప్లేట్స్లో మనం ఇలా డెకరేట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఆల్మోస్ట్ మనకు కూడా గవ్వలు రెడీ అయిపోయాయి. సో మంచి కలర్ వచ్చాయండి. బాగా వేగాయి కూడా. జీలకర్ర గవ్వలు బాగుంది. ఓకే అండి, మరి వేడివేడిగా జీలకర్ర గవ్వలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జీలకర్ర గవ్వలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, వేయించిన జీలకర్ర, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గవ్వల పీటపై గవ్వల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, జీలకర్ర గవ్వలు రెడీ. ఓకే, మరి జీలకర్ర గవ్వలు తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకే, చాలా క్రంచీగా, ఆ జీలకర్ర ఫ్లేవర్ అనేది చాలా బాగా యాడ్ అయింది కదా. అవునండి, సో ఎక్కువగా ఏం వేసుకున్నాం, చాలా సింపుల్ గా చేసుకున్నాం. కొంచెం స్పైసీ కొరకు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్, ఇంకేమీ లేదు దీంట్లో. అవును, కానీ అంటే పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసినా మనకి ఎక్కువ జీలకర్ర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. చాలా సింపుల్ గా చేసుకున్న మంచి ఫ్లేవర్ ఉంది. యాక్చువల్ గా మనకి హాట్ బిస్కెట్స్ టైప్ లో ఉంటాయి కదా, కానీ లేదా నమక్ పొరా టైప్ లో కూడా చేస్తూ ఉంటారు. అవును, సో అలాంటి ఆ ఫీల్ ఉంది. చాలా టేస్టీగా ఉన్నాయి. సో హ్యాపీగా, అంటే ఇది పెద్ద ఎక్కువ కూడా కష్టపడక్కర్లే ఇలాంటి చేసుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి. చాలా బాగుంటుంది, చాలా రోజులు కూడా ఉంటుంది. అవును, టేస్టీగా ఉన్నాయి రాజు గారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మరి జీలకర్ర గవ్వలు చాలా సింపుల్ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. చాలా మంది ముఖం బాగా కనిపిస్తే చాలు అనుకుంటూ ఉంటారు. ముఖానికి రకరకాల క్రీములు రాస్తారు, లోషన్స్ రాస్తారు, ఫేస్ ప్యాక్స్ వేసుకుంటారు, అంతటితో వదిలేస్తూ ఉంటారు. కానీ చేతుల విషయం పట్టించుకోరు. మరి చేతులు, వేళ్ళు కూడా మృదువుగా ఉండాలి కదా, అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి కదా. అందుకోసం ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, మీరు ముఖానికి రాసుకునే లోషన్స్ కానివ్వండి, బాడీ లోషన్స్ కానివ్వండి, చేతులకు కూడా మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఆల్మండ్ ఆయిల్ కానీ, బేబీ ఆయిల్ కానీ, ఇలాంటి వాటితో అప్పుడప్పుడు మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖంతో పాటు చేతులు, వేళ్ళు కూడా అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. చాలా మంది చేసే పని ఏంటి అంటే, నిమ్మరసం పిండేసుకుని ఆ చెక్కలు అలా పడేస్తూ ఉంటారు. కానీ నిమ్మరసం పిండేసిన తర్వాత చెక్కలు అలా ఉంచుకోవడం వల్ల వాటితో మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎలా అంటారా, మొటిమలు వచ్చి తగ్గిపోయిన తర్వాత ముఖం మీద మచ్చలు అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ మచ్చలు తగ్గడానికి వాడేసిన నిమ్మ చెక్కను కనుక దాని మీద రుద్దుతూ ఉన్నట్లయితే మచ్చలు త్వరగా తగ్గిపోతాయి.